అయ్యా తండ్రి మనసును తీర్చిన దేవుడు నీవు తండ్రి నాయన. అలాగే నైనా దైవ విషయంలో కూడా నీ సహాయం చేయండి తండ్రి. తను కూడా నైనా మొదటిసారి ఎగ్జామ్స్ రాయడం ప్రభు నాయన, ఒక బుక్ తీయలేదు చదవలేదని తల్లి చెప్పింది ప్రభు నాయన. అయినప్పటికీ నైనా నువ్వు ఆ బిడ్డనైతే విడిచిపెట్టవు తండ్రి. ఆ బిడ్డనైనా నువ్వు ఇచ్చిన జ్ఞానం కలిగి ఉన్నాడు ప్రభు నాయన. నువ్వు ఇచ్చిన జ్ఞానంతో నైనా బిడ్డ చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి నీ కృపను చూపించండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ఆ బిడ్డకు లేటెస్ట్ డాక్టర్గా మేము చూడాలి తండ్రి నాయన. ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు డబ్బులు లేవు ప్రభు. అయ్యా తండ్రి నాయన, మాకు సేవకులు ఎలాగైతే ఇప్పుడు వరకు నాయన తండ్రి మాకు ఏ సమస్య వచ్చినా సేవకులు చూసుకుంటున్నారో తండ్రి నాయన యేసయ్య. అలాగే ఆ బిడ్డలిద్దరు కూడా నైనా సంఘ బిడ్డలకే కాదు తండ్రి నాయన, అనేక బిడ్డలకి నైనా నీ సేవకులు సహాయం చేస్తున్నారు తండ్రి. అలాగే ఈ బిడ్డలిద్దరు కూడా నైనా అనేక మంది నా తండ్రి ఎలా చేశారో నేను అలా మేము అలాగే చేయాలని బిడ్డల్లో మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నాయన వారి నలుగురికి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. పరిచర్యను అందరినీ దీవించండి తండ్రి. అయా నీ సేవకులకు ఇచ్చిన 3 సంఘాలు పెట్టి వందనాలు తండ్రి. అయా విజయవాడ జ్ఞాపకం దీవించండి తండ్రి. అక్కడ పరిచయం చేస్తున్నాను ఆయన. అయా 2 కుటుంబాలు మీ స్వాధీనంలో ఉంచమని పని పాటలతో తోడుండండి ప్రభు. రాకపోకుండా తోడుండండి. నీ కృపాన్ని కాపుదలను దయచేయండి తండ్రి. అలాగే నాయన ఆ శ్రీపురంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ ఇద్దరు ఎవరు బిడ్డలు ఉన్నారు ప్రభు, నీ కాడి మోస్తున్నారు తండ్రి. దేవా అనేక మందికి వెళ్ళి నీ స్వార్థ ప్రకటించాలి ప్రభు. అనేక మందిని మీ సన్నిధికి నడిపించడానికి నాయన ఇద్దరు బిడ్డలకి నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అలాగే అక్క కూడా ఉంది ప్రభు నాయన తండ్రి. వేసి అక్కని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చక్కని ఆరోగ్యం ఇచ్చి నైనా మంచిగా నడిపించండి. వాళ్ళకి వందనాలు తండ్రి. పరిశుద్ధానికి